2025 డిసెంబర్ 25న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు భారత రాజ్యాంగాన్ని ఏ భాషలో ఆవిష్కరించారు? భారత రాజ్యాంగాన్ని ఏ భాషలో ఆవిష్కరించారు అంటే ఇటీవల కాలంలో భారత రాజ్యాంగ పత్రాన్ని కూడా ఏం చేశారు, ఇంకో భాషలోకి విడుదల చేశారు, ఇంకో భాషలో ఆవిష్కరించారు. మరి ఏ భాషలో ఆవిష్కరించారు అని అంటున్నామా? మరి ఏ భాషలో ఆవిష్కరించారు? మనకు ద్రౌపది ముర్ము అనగానే మనకు అర్థమైపోతుంది అంటే మా సంతాలి భాష సంచిన వ్యక్తి. కాబట్టి 2025 డిసెంబర్ 25న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు భారత రాజ్యాంగాన్ని సంతాలి భాషలోకి అంటే మా సంతాలి భాషలో ఆవిష్కరించడం జరిగింది. మరి సంతాలి భాష భారత రాజ్యాంగంలో గుర్తించబడ్డదా? భారత రాజ్యాంగంలో గుర్తించబడ్డ భాషలు 22. మరి భారత రాజ్యాంగంలో 22 భాషలలో సంతాలి భాష ఉందా? ఉంటే సంతాలి భాషను ఎప్పుడు రాజ్యాంగంలో చేర్చారు? ఏ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు చెప్తారా? మీరు ఎవరన్నా లేదో కామెంట్ చేయండి. రైటమ్మా, మీరు కామెంట్ చేయండి, అంతలోపు నేను చేసేస్తా. సో కాబట్టి సంతాలి భాష భారత రాజ్యాంగంలో గుర్తించబడ్డదా? 22 భాషల్లో ఉందా అంటే 22 భాషలో ఉంది. మరి సంతాలి భాషను ఎప్పుడు గుర్తించారు అంటే ఒకేసారి 2003వ సంవత్సరంలో 92వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 92వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 4 భాషలను ఒకేసారి చేర్చారు. ఏంటి? BDMS అని బోడో, డోంగ్రీ, మైథిలి, సంతాలి. బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి భాషలను 2003వ సంవత్సరంలో 92వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారత రాజ్యాంగంలో గుర్తించారు, భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. అంటే ఆల్రెడీ బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి భాషను కూడా చేర్చారు. కాబట్టి సంతాలి భాష రాజ్యాంగంలో 22 భాషలో ఒక భాష. ఆ సంతాలి భాషను ఎప్పుడు చేర్చడం జరిగింది? 2003. ఏ సవరణ ద్వారా? 92వ రాజ్యాంగ సవరణ ద్వారా. మరి ఇప్పుడు సంతాలి భాషలోకి మన భారత రాజ్యాంగాన్ని ఇటీవల కాలంలో ద్రౌపది ముర్ము గారు ఆవిష్కరించారు. ఇక క్వశ్చన్ ఏంటి? 2025 అంటాడు, ఇక డిసెంబర్ 25 అని మెన్షన్ చేసాం ఆల్రెడీ. కానీ ఎగ్జామ్ ఏమంటాడు? ఇటీవల కాలంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు భారత రాజ్యాంగాన్ని ఏ భాషలో ఆవిష్కరించారు అంటే అని అడిగితే సంతాలి భాష అన్నారు. సంతాలి భాషలోకి భారత రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆవిష్కరించారు? మొన్న రీసెంట్ గా ఆవిష్కరించారు. మరి సంతాలి భాష భారత రాజ్యాంగంలో ఒక భాషగా ఉందా లేదా? ఉంటే ఎప్పుడు చేర్చారు? ఏ సవరణ చేర్చారు? ఇవి ఆన్సర్.